అయితే ముఖ్యంగా ఈ సంవత్సరం స్త్రీలకు ఎలా ఉండనుంది? వారి ఆరోగ్య సమస్యలు ఏమిటి? అలాగే ఉద్యోగరీత్యా వాళ్ళకి ఎలా ఉండబోతోంది? ఇక స్త్రీలు అంటేనే ఇంటికి చాలా ముఖ్యంగా ఆయు పట్ల చెప్పుకుంటాం కాబట్టి ఏ పనికైనా ముఖ్యంగా వీళ్ళతో మనం మొదలు పెట్టుకుంటాం. కాబట్టి ఈ విషయంలో వీరికి ఈ సంవత్సరం ఎలా ఉండబోతుంది అన్న విషయంలో వీరు ఏ ఏ రంగాల్లో రాణిస్తారన్న విషయాల్ని తీసుకున్నట్లయితే గణకులు అంటే మ్యాథమెటికల్గా క్యాలిక్యులేషన్స్ చేసే విభాగంలో ఉండేవారు, రసాయన శాస్త్రానికి సంబంధించిన వాటిల్లో పరిశోధకులు, అలాగే సైంటిస్టులు, వీళ్ళందరికీ కూడా చాలా వరకు అనుకూలం. తర్వాత వస్త్ర వ్యాపారులకు, వ్యాపార రంగంలో ఉండే స్త్రీలకి, అలాగే మీడియా రంగంలో ఉండే స్త్రీలకి, ఓన్గా బిజినెస్ ఉండి ఇప్పుడు రకరకాలుగా అభివృద్ధి చెందుతూ ముందుకు వెళ్తారు స్త్రీలు స్వతహాగా వాళ్ళు ఈ అన్ని రంగాల్లో ఉండే వాళ్ళకి, ముఖ్యంగా స్త్రీలకి చాలా వరకు వారు ఆశించిన ఫలితాలు పొందుతూ ముందుకు వెళ్ళడానికి ఆస్కారం అనేది ఖచ్చితంగా ఉంది. అలాగే మానసికంగా కూడా బలహీనలోకి కాకుండా చాలా సిస్టమేటిక్గా వాళ్ళ మీద వాళ్ళు కేర్ తీసుకుంటూ ఏ పన్నైనా సరే మేము సమానంగా చేయగలం అన్న చందాన వాళ్ళు ముందుకు వెళ్ళడానికి కూడా అన్ని విధాల ఆస్కారం ఉన్న సంవత్సరంగానే మనం భావించవచ్చు. ఓకే అమ్మ, చివరిగా ఈ ఉగాది రోజు అసలు ఉదయం నుంచి మనం ఎలా పాటించాలంటారు, ఎలా చేసుకోవాలంటారు ఉగాది పండుగని? ఉగాదికి సంబంధించి ఏదైనా ముఖ్యమైన కార్యక్రమాలు సాధారణంగా ఉగాది అనగానే చాలామంది ఈ యొక్క వేపపూత పచ్చడి గురించి ఆలోచిస్తారు, అలాగే పంచాంగ శ్రవణం గురించి అంటారు. కానీ ఉగాది అంటే మనం ప్రత్యేకంగా తెలుసుకోవాల్సింది ఏంటంటే మొట్టమొదట తైలాభ్యంగన స్నానం చేయడం, తర్వాత ఈ నింబకుసుమ భక్షణ, నూతన వస్త్రధారణ, పెద్దల ఆశీస్సులు, దేవాలయ సందర్శన, ప్రపాదానం, ధ్వజారోహణం, అలాగే చలివేంద్రాలు వాటి ఏర్పాట్లు. దీంతో పాటుగా మనం ఒక పంచాంగ శ్రవణం అనేది చాలా ముఖ్యం కాబట్టి ఆ రోజున పంచాంగం వినడం అనేది చాలా ముఖ్యం. పంచాంగాన్ని పూజ చేయడం, ఇవి మాత్రమే కాకుండా చాలామంది అంటే ఒకప్పుడు చేసేవి ఇప్పుడు మనం చేయడం అనేది తక్కువగా ఉన్నదాన్ని కూడా తీసుకున్నట్లయితే కాలపురుషాంగ పూజ, సర్వ అరిష్ట శాంతి హోమాలు, ఆరోగ్య వ్రతాలు, విద్యా వ్రతాలు మొదలైన అనేక రకాలైన ఎందుకంటే ఉగాది అంటే ఆరంభం కనుక ఏదైనా విద్యకు సంబంధించైనా ఆరోగ్యానికి సంబంధించైనా ఈ రెండింటి మీద ఆధారపడే కదా వ్యక్తి యొక్క జీవనం పెడుతుంది. కాబట్టి ఈ కార్యక్రమాల్లో ఏదైనా చేసుకోగలిగినా లేకపోతే ఎక్కడైనా జరుగుతున్నవి మనం చూసుకున్నా అది చాలా వరకు అనుకూలంగా ఉండేట్టుగా సహజంగా చేస్తారు ఉగాది నాడు.